హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అట్ట బాక్స్‌తో పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియోలో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అట్ట బాక్స్‌తో కూడా మనం ఇంత మంచి ఐడియాస్ చేసుకోవచ్చని. ఈసారి కూడా నేను 4 ఐడియాస్‌తో అయితే వచ్చేసానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మన ఇంటిని కలర్‌ఫుల్‌గా చేసే 4 ఐడియాస్ అండి. తప్పకుండా ట్రై చేసేయండి. అన్ని ఐడియాస్ కూడా కొత్తగా ఉంటాయి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. చూడండి షేప్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. బటర్‌ఫ్లై అండ్ సర్కిల్ షేప్‌లో హ్యాండ్ మరియు డైమండ్ షేప్‌లో ఈ విధంగా కట్ చేసుకొని పేపర్‌తో పైనైతే అట్ట ముక్క మీద ఉంచి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. కరెక్ట్‌గా మనం లైన్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని విధంగా కట్ చేసుకొని తీసుకున్నానండి. వీటికైతే డార్క్ బ్లూ అప్లై చేస్తున్నానండి. చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియాకైతే అంతా అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించుకున్నానండి టోటల్‌గా. ఇప్పుడు వైట్ పెన్ సహాయంతో చిన్న బ్రష్‌తో చూడండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. కోటింగ్ అయితే ఎడ్జెస్‌లో చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బ్లూకైతే వైటే కదండీ కాంబినేషన్. ఈ విధంగా వైట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి స్కేల్ తీసుకునే విధంగా ఫింగర్‌కైతే లైన్స్ వేసుకుంటున్నానండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం హ్యాండ్‌లో కంటే ఈ విధంగా స్కేల్‌తో వేసుకున్నట్లయితే లైన్స్ చాలా ఈజీగా ఉంటుందండి. అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్‌కైతే మిడిల్ ఈ విధంగా నేను ఓం షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఓం షేప్‌లో అయితే వేసుకున్న తర్వాత వైట్ పెన్ సహాయంతో ఇప్పుడు రౌండ్ షేప్‌లో అయితే మిడిల్‌లో ఈ విధంగా నేను స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నానండి. మనకి నచ్చిన డ్రాయింగ్ అండి. కానీ ఇక్కడ నేను ఓం మరియు స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ ఐడియాకైతే ఇవైతే ఈ విధంగా అంతా ఓం మరియు స్వస్తిక్ గుర్తు వేసుకున్న తర్వాత చక్కగా వీటినైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను మిర్రర్స్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ డైమండ్ షేప్‌కి మరియు బటర్‌ఫ్లై మిడిల్‌లో అయితే ఈ విధంగా సెట్ చేసి గమ్ సహాయంతో అంటించుకున్నానండి. వీటికి కూడా చూడండి యెల్లో పెయింట్ సహాయంతో డాట్స్ అయితే అంటించుకున్నాను. అండ్ అంతే కాకుండా ఈ స్వస్తిక్ కూడా చిన్న మిర్రర్స్ కూడా ఈ విధంగా అంటించుకున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ ఐడియాకైతే డార్క్ బ్లూ లేదా వైట్ కూడా మనకు చాలా బాగుంటుందండి. ఈ విధంగా డార్క్ బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకొని కొన్ని వరుసలైతే ఈ విధంగా నేను మడుచుకుంటున్నాను. మడిచిన తర్వాత ఇక్కడైతే నేను ఒక పెద్ద సూది తీసుకున్నానండి. తీసుకునే విధంగా వేసుకుంటున్నాను. అంతా ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత దారం ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి ఒక దగ్గర అయితే ఉండదు కాబట్టి చూడండి దీనికైతే నేను ఈ విధంగా ఫెవికల్ సహాయంతో అంతా ఒక దగ్గర చేర్చే విధంగా నేను అంటించుకుంటున్నానండి. టోటల్ గా దారం అయితే ఆరించుకున్న తర్వాత ఇప్పుడు డైమండ్ షేప్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను వెనకాలకైతే స్టిచ్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వెనకాల తీసుకుని ఒక పెద్ద సైజ్ ముత్యం తీసుకునే విధంగా మిడిల్‌లో అయితే వేసుకుంటున్నానండి. ముత్యం అయితే కిందకైతే పడకుండా విధంగా నేను ఒక నాట్ అయితే వేసుకుంటున్నానండి. దారం సహాయంతోని చూడండి ఇలా నాట్ అయితే వేసుకుంటున్నాను. అప్పుడు ఈ ముత్యం అనేది మనకు కిందకైతే పడదండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ విధంగా హ్యాండ్ తీసుకొని ఇలాగ నేను సేమ్ అన్నీ ఒక దాని వెనకాల ఒకటి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని వెళ్ళాలండి. లాస్ట్ వరకు చూడండి చాలా చక్కగా వేసుకున్న తర్వాత కింద కూడా దారం అయితే ఈ విధంగా కొన్ని సార్లు మడిచి చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకొని వెనకాల కూడా ఈ విధంగా అంటించుకున్నానండి. చివర్లో అయితే అంతే అండి చాలా చక్కగా ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ సహాయంతో మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే చాలా చక్కగా ఉంటుందండి. డోర్స్‌కి మిడిల్‌లో గాని లేదా ఇలాంటివి 2 తయారు చేసి డోర్స్‌కి అటు ఇటు మన హాల్‌లో గాని పూజా మందిరంలో చాలా చక్కగా అందంగా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం ఇప్పుడు ముఖ్యంగా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి దివాళీ ఇలాంటి డెకర్ ఐడియాస్ మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటామండి. ఆన్‌లైన్‌లో కాకుండా ఇంత అందంగా ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. అది కూడా స్వస్తిక్ గుర్తు మరియు ఓం వేసి మనం ఎక్కువగా ఫెస్టివల్ టైమ్‌లో ఇలాంటి ఐడియాస్ తీస్తూ ఉంటాము. ఇంట్లోనే ఇంత అందంగా కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ ఒక అట్టముక్క తీసుకొని దీని మీద ఈ విధంగా నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఐడియా కూడా చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ క్యూట్‌గా ఉంటుందనమాట హాల్‌లో తగిలించేటప్పుడు. ఇక్కడైతే నేను పెంగ్విన్ షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా నేను అంతా మొత్తం వేసి చూపిస్తాను. అవుట్‌పుట్ అయితే చాలా బాగా ఉంటుందండి. ఈ ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి ఈ విధంగా నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను చక్కగా. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు మిడిల్‌లో కాకుండా ఎడ్జెస్‌లో మాత్రం కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగే నేను సేమ్ ఇంకొక షేప్ కూడా ఈ విధంగా అట్ట ముక్క మీద ఈ విధంగా సెట్ చేసి కట్ చేసుకుంటున్నానండి. ఇలా మెజర్‌మెంట్ తీసుకొని సేమ్ పెంగ్విన్‌నే ఇలా షేప్ నేను డిఫరెంట్‌గా వేసుకుంటున్నానండి. ఇలాంటివి నేను ఒక 3 తయారు చేసుకున్నానండి. చూడండి డిఫరెంట్ షేప్‌లో పెంగ్విన్స్ అనేవి ఇలా నవ్వుతూ ఇలా హ్యాండ్ అనేది అటు అండ్ హ్యాండ్ పైకి ఈ విధంగా నేను ఇలా 3 తయారు చేసుకున్నాను. చూడండి హైట్ అనేవి అన్నీ ఒకే విధంగా ఉన్నాయండి. కానీ షేప్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇలా మనం అంతా
డ్రాయింగ్ అయితే వేసి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎడ్జెస్‌లో మాత్రం చూడండి ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ సహాయంతో కోటింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా మూడింటికి వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉందండి. అండ్ డ్రాయింగ్ కూడా ఎలా వేసుకున్నామో చూడండి. ఐస్ కానీ లేదా హ్యాండ్స్ కానీ అండ్ ఈ విధంగా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. బ్లాక్ పెయింట్ విధంగా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మిడిల్ అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా నేను వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా అంతా అప్లై చేసుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా మూడింటికి ఈ విధంగా మనం అప్లై చేసి టోటల్‌గా ఆరించుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక కలర్‌ఫుల్ అయిన క్యూట్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే నేను డబుల్ సైడ్ టేప్ సహాయంతో గోడకైతే తగిలించానండి. అంతే అండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వేస్ట్ అట్ట ముక్కలతో ఇంత క్యూట్‌గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఒక అట్టముక్క తీసుకున్నానండి. లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. బర్డ్ షేప్‌లో అయితే. నేనైతే ఇలా జస్ట్ సింపుల్‌గా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. బర్డ్ అనేది ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుందండి మనకైతే. ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత ఎడ్జెస్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లో కాకుండా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను ఇలాంటివి ఒక 3 అయితే తయారు చేసుకున్నానండి. సేమ్ అట్టముక్క మీద ఈ విధంగా సెట్ చేసి 2 బర్డ్స్ అయితే తయారు చేసుకున్నానండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటికి కూడా కలర్ అయితే అప్లై చేశానండి. కొద్దిసేపు అయితే ఆరించుకున్నాను. రెడ్ మరియు బ్లూ ఈ విధంగా గ్రీన్ అయితే అప్లై చేసి మనం ఆరించుకున్న తర్వాత ఈ విధంగా యెల్లో పెయింట్ కదండీ వీటికైతే కాంబినేషన్. ఈ విధంగా యెల్లో పెయింట్‌తో నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. మిడిల్‌లో అయితే మీకు నచ్చిన డ్రాయింగ్ అండి. మిడిల్‌లో అయితే నేను చిన్నగా ఈ విధంగా వేసుకుంటున్నాననమాట. అండ్ సైడ్‌లో కూడా అండి ఈ విధంగా దానికైతే ఈకలు ఈ విధంగా నేను ఒక ఆకు షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత. చూడండి చాలా చక్కగా విధంగా వేసుకున్న తర్వాత వీటికి కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇయర్ బడ్ సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఐస్ కూడా ఈ విధంగా మనం అప్లై మీకు నచ్చిన డ్రాయింగ్ అండి మిడిల్‌లో అయితే నేనైతే ఈ విధంగా సింపుల్‌గా వేసుకున్నాననమాట. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత చూడండి దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను మిర్రర్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా అంతా మిడిల్‌లో అయితే సెట్ చేసి చూడండి ఫెవికాల్ సహాయంతో అంటించుకున్నాను. అండ్ దీనికి కూడా ఈ విధంగా చుట్టూ ఉన్న డాట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. మనం బ్రైట్ కలర్స్ యూజ్ చేసాం కాబట్టి అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. దీనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అట్టముక్కలోని ఈ విధంగా స్ట్రెయిట్‌గా అట్టముక్కనైతే కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికైతే నేను లైట్ గ్రీన్ అయితే అప్లై చేస్తున్నానండి. చాలా బావుంటుంది కలర్ అయితే. ఈ లైట్ గ్రీన్‌ని టోటల్‌గా మనం అప్లై చేసి ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బర్డ్స్‌నైతే ఈ విధంగా తీసుకుంటున్నానండి. చూడండి పైన మరియు మిడిల్‌లో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. వాటి మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంచకుండా బ్లాక్ పెయింట్ సహాయంతో ఈ విధంగా నేను కొమ్మలైతే వేసుకున్నానండి. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల దీనైతే మనం ఇక డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి. మిడిల్‌లో డోర్స్‌కి మిడిల్‌లో గాని, డోర్స్‌కి అటు ఇటు లేదా మన హాల్‌లో కూడా ఈ విధంగా మనం తగిలించుకోవచ్చండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కలర్‌ఫుల్ బర్డ్స్ అనేవి మన గోడ మీద ఎగిరినట్టు ఉంటుందండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట కొనకుండా ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టముక్క మరియు పెయింట్ సహాయంతో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. సేమ్ ఒక అట్టముక్క తీసుకున్నానండి. వేస్ట్ అట్టముక్క అయితే ఈ విధంగా నేను ఒక స్కేలు మరియు పెన్ తీసుకున్నానండి. ఈ ఐడియా కూడా చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మన మనీ సేవ్ చేసే ఐడియా అండి. ఈ విధంగా నేను 2 లైన్స్ వేసుకున్నానండి. సరి సమానంగా అటు మరియు ఇటు వేసుకున్న తర్వాత చూడండి డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అటు మరియు ఇటు ఈ విధంగా లైన్స్ అయితే పైన కింద వేసుకొని డ్రాయింగ్ చూడండి అటు ఇటు ఈ విధంగా వేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ నేను ఒక బటర్‌ఫ్లై వేసుకుంటున్నానండి. పెద్ద షేప్‌లో అయితే వేసుకుంటున్నాననమాట. చూడండి సరి సమానంగా ఈ విధంగా అటు ఇటు వేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం బాగా వస్తుందండి. ఇంకొక సైడ్ మీకు బాగా రావాలంటే ఈ బటర్‌ఫ్లై అనేది పేపర్ మీద మనం అచ్చయితే వేసుకొని ఇటువైపు ఇలా రిటర్న్ చేసి మనం వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఎడ్జెస్‌లో నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట. దీనికైతే నేను ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నానండి. మీకు నచ్చిన కలర్ అండి. కానీ ఈ ఐడియాకి బ్లాక్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. క్లాసీగా ఉంటుందండి. ఈ విధంగా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే టోటల్‌గా ఆరించుకున్నాను. ఇప్పుడు వైట్ పెయింట్ సహాయంతో చూడండి ఎడ్జెస్‌లో ఈ విధంగా నేను హార్ట్ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా ఈ విధంగా మనం అటు ఇటు ఈ విధంగా స్లాంటింగ్ టైప్‌లో గీతలు వేసుకున్నట్లయితే అది చక్కగా ఒక హార్ట్ షేప్‌లోకి అయితే వస్తుందండి. ఈ విధంగా చుట్టూరా నేను ఎడ్జెస్‌లో వేసుకుంటున్నానండి. 2 వైపులా వేసుకున్న తర్వాత
దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా పెద్ద సైజ్ మిర్రర్ తీసుకొని ఈ విధంగా నేను 4 తీసుకున్నానండి. అటు ఇటు చివర్లో మరియు పైన ఈ విధంగా నేను ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను. అంటించిన తర్వాత ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఉన్న మిర్రర్స్ కూడా తీసుకున్నానండి. చూడండి చక్కగా ఈ విధంగా చుట్టూనైతే వేసుకుంటున్నాను. చాలా చిన్న సైజ్ అనేవి. ఇలాంటి మిర్రర్స్ అనేవి మనకు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా అంతే కాకుండా డిఫరెంట్ సైజెస్‌లో మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయండి. కానీ కాస్ట్ కూడా చాలా తక్కువనమాట. కేవలం రూ. 100 పడుతుందండి. అంతే మనకు ఆన్‌లైన్‌లో అయితే. నేను ఈ అద్దాలైతే మీషోలో తీసుకున్నానండి. మనకు రూ. 100 పడుతుందండి. 2400 మిర్రర్స్ అయితే అందులో వస్తాయండి. కానీ డిఫరెంట్ షేప్‌లో అయితే వస్తాయన్నమాట. ఇలా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. మీషోలో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ మిర్రర్స్ కావాలంటే బయట కొనకుండా ఆన్‌లైన్‌లో తీస్తే మనకు బెస్ట్ అనమాట. ఈ విధంగా అంతా నేను చుట్టూరునైతే అంటించుకున్నానండి ఫెవికాల్ సహాయంతో. దీనికి కూడా ఈ విధంగా డాట్స్ అయితే అప్లై చేసుకున్నానండి. చుట్టూరున కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బ్లాక్ ఈ విధంగా కాంబినేషన్ యెల్లోనే కదండీ! దీనికి కూడా ఈ విధంగా అంతా సెట్ చేసి ఆరించుకున్నానండి. ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను ఒక కాటన్ రోల్ తీసుకున్నానండి. మనకు ఏదో ఒక రూపంలో ఇలాంటి కాటన్ రోల్స్ అనేవి మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదండీ! ఇదైతే టిష్యూ పేపర్ రోల్ అండి. ఈ విధంగా నేను ఒకటి తీసుకున్నాను. దీనికైతే నేను ఈ విధంగా గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసి ఈ విధంగా ఆరించుకున్నానండి. ఇప్పుడు దీనికి ఈ విధంగా నేను ఫెవికాల్ సహాయంతో వెనకాలైతే అప్లై చేసి ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి బటర్‌ఫ్లైకైతే. అంతే అండి చాలా సింపుల్ అండ్ క్లాసీ అయిన ఒక వాల్ డెకర్ ఫ్లవర్ స్టాండ్ మనం తయారు చేసుకున్నామండి. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట కంటే ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టముక్కతో ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఇందులో చాలా చక్కగా మనం ఎన్ని ఫ్లవర్స్ అయినా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బావుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టముక్కలతో ఇన్ని ఐడియాస్ మనం తయారు చేసుకోవచ్చనమాట. మీకు ఏ ఐడియా బాగుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. బాగా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.